తేదీ 20/12/2024 ఈ రోజున ఏ కోడిపుంజు రంగులు పందెంలో విజయం సాధించును, నక్షత్ర ప్రభావం మరియు ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్కడి శాస్త్రంలో తెలుసుకుందాం. శుక్రవారం ముఖ నక్షత్రాలు. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని పరిచయం చేయటం, జూదానికి కాదు. ముఖ నక్షత్రం 20/12/2024 ఉదయం 4:25 నుండి 21/12/2024 ఉదయం 5:51 వరకు. గెలుపు అపజయం. డాగ నెమిలి మీద, కోడి పింగళ మీద, పసుపు రంగు కాకి డాగ మీద, ఎర్ర నెమిలి దలుపు డాగ మీద, కోడి గోధుమ రంగు డాగ మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి. శుక్రవారం కృష్ణపక్షం. కృష్ణపక్షానికి మరొక పేరు బహుళపక్షం అని కూడా అంటారు. ఈ రోజున ఏ దిశలో కోడిపుంజును పందెమునకు వదలాలి? శుక్రవారం రోజు ఉత్తర దిశలో కోడిపుంజును పందెమునకు వదలటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా. మొదటి జాము ఉదయం 6 గంటల నుండి 8:24 వరకు. రంగు నెమిలి డాగ. మనకి నిన్న వచ్చిన కమెంట్స్ ఆధారంగానే కొన్ని కమెంట్స్ అనేది నేను చదవటం అనేది జరుగుతుంది. నేను ఒక విజన్ ఆఫ్ కుక్కడి సిస్టమ్ అనే ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. దాని యొక్క లింక్ని ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇవ్వటం అనేది జరుగుతుంది. అదేవిధంగా మీ యూట్యూబ్ ప్రేక్షకులు అందరికీ అది కూడా ఛానల్ని కొంచెం చూసి వాటిలో చెప్పే విషయాలను మీరు తెలుసుకోవచ్చు అనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే చేయటం అనేది జరిగింది. ఎందుకంటే ఇది రోజు డైలీ అప్డేటు, అది సపరేట్గా ఉండటం అనేది దాని గురించి కలర్ యొక్క పూర్తి అవగాహన కోసమే నేను ఆ వీడియో ఛానల్ అనేది క్రియేట్ చేయటం అనేది జరిగింది. ఆ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వటం అనేది జరుగుతుంది. డిస్క్రిప్షన్కి వెళ్ళి ఆ లింక్ క్లిక్ చేస్తే మన ఛానల్ ఓపెన్ అవుతుంది. దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి మీరందరూ సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా గుడ్ మార్నింగ్ అన్న, మాది నిజామాబాద్ తెలంగాణ. పేరు మహేష్. మీరు వీడియోలు చెబుతున్నట్టుగానే రంగులు చాలా బాగా పనిచేస్తున్నాయి. ఓకే బ్రదర్ అనేది మనకి సపోర్ట్ చేయటం అనేది జరిగింది మహేష్ గారు. అదేవిధంగా కొత్త ఛానళ్ళ గురించి చేయటం వల్ల కొంచెం పొంగల్కి అంటే సంక్రాంతికి జరిగే వీడియోల గురించి చేయటం కొంచెం ఇబ్బంది అయింది. ఇప్పుడు సంక్రాంతికి వీడియో అనేది, కనుమ పండగ వీడియో అనేది మ్యాక్సిమం రేపు శనివారానికల్లా అప్డేట్ చేయటం అనేది జరుగుతుంది. రేపు సాయంత్రానికల్లా నేను ఆ వీడియో అనేది తయారు చేయటం అనేది జరుగుతుంది. ఫస్ట్ కనుమ రోజు పండుగ గురించి నేను మొత్తం ఇస్తాను. దాంట్లో చాలామంది రంగు పందెంతో పాటు ఏక పందెం కూడా చెప్పమని అడిగారు. 100%గా ఏక గురించి కూడా వివరిస్తాను. ఏక పందెంని ఎలా మనం క్యాల్కులేషన్ చేయాలి, ఏకని ఎలా మనం చేసుకోవాలనే దాని గురించి కూడా మీకు ఒక క్లారిటీ అని ఇస్తాను. బట్ నేను ఇచ్చే అప్డేట్కి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. కుక్కడి శాస్త్రం కోళ్ళ గురించి కొంచెం ఐడియా ఉన్న వాళ్ళకి నేను చెప్పేది తొందరగా కంటెంట్ అనేది తొందరగా అర్థమవుతుంది. టచ్ లేకుండా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి కంటెంట్ అనేది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండటం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి 1-2 సార్లు మీరు వీడియో చూసి చేయండి, చూసి నేర్చుకోండి. అదేవిధంగా ఇక ఇవి అప్డేట్లో నాకు చాలా మంచి సపోర్ట్ని ఉంది. కాబట్టి నేను ఈ వీడియోస్కి ఇంకా చేయాలని అనుకుంటున్నాను. సంక్రాంతి వీడియో రేపు సాయంత్రానికి, కనుమ వీడియో చేయటం అనేది జరుగుతుంది. అదేవిధంగా జనవరి 12, 13 తారీఖులు 5 రోజులకి సంబంధించి నేను వీడియోలు అనేది చేస్తాను. ఆ వీడియోలు కూడా మంచిగా ఉంటాయి, మీరు కూడా చూడాలని కోరుకుంటున్నాను. శుక్రవారం కృష్ణపక్షానికి మరొక పేరు బహుళపక్షం. మొదటి జాము ఉదయం 6 గంటల నుండి 8:24 వరకు. రంగు నెమిలి డాగ. నెమిలి డాగలో ఎక్కువగా విజయాలు సాధించేవి ఎర్రనెమిళ్ళు. ఎర్రనెమిలి అంటే ఏంటి? ఎర్రనెమిళ్ళు అంటే ఎలా ఉండాలి? మెడలో ఎరుపు, ఎదర బోర మొత్తం ఎరుపు, రెక్కలు, తోక ఎక్కడ కూడా ఎరుపు అనేది ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడ కూడా కోడి చూపు కానీ కాకి చూపు కానీ ఉండకూడదు. సరే, కోడి చూపు అంటే ఏంటి, కాకి చూపు అంటే ఏంటి? కాకి చూపు అంటే కుతిక నలుపు ఉన్నదాన్ని కాకి చూపు అని అంటారు. కుతిక దేనికైతే తెలుపు ఉంటుందో దాన్ని కోడి చూపు అంటారు. కాకి మీద 90% వరకు, కోడి కాకి మీద 80% వరకు, పింగళ మీద 70% వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి.
ఎర్ర అబ్రాసులు కూడా ఎర్ర నెమలిగా పోట్లాడితే, అదే విధంగా రసంగులు కూడా ఎర్ర నెమలిగా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి. కాకి మీద 90% వరకు, కోడి కాకి మీద 80% వరకు, పింగళ మీద 70% వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి. కోడినెమలి డాగ. కోడినెమలి డాగ అంటే ఏంటంటే, ఎదర ఏ కోడికైతే డాగ గౌడు అనేది ఉంటుందో మెడలో కోడి చూపు ఉండి పైన రెక్కల పైన మరియు మెడ నడుం పైన డాగ పశ్చిమ అనేది ఎక్కువ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అట్లా ఉన్నప్పుడు మాత్రమే దాన్ని కోడినెమలి డాగకు గుర్తిస్తారు. మెడ మరియు రెక్కలు నడుం పైన ఎర్ర పశ్చిమ అనేది ఎక్కువగా ఉంది, ఎదర బోర నలుపు ఉంది కాబట్టి మరి డాగ అని అనుకోవటం తప్పు. ఎదర గౌడు ఉన్నది. కోడి పుంజుకి ముఖ్యంగా ఉండవలసిన భాగాలు ఏంటంటే, ఎదర బోర అనేది చాలా ఇంపార్టెంట్ కలరు. మెడలో మరియు నడుం మీద ఉండే కోడి చూపు కానీ కాకి చూపు కానీ కూడా చాలా ఇంపార్టెంటే. కోడినెమలి డాగ కాకి మీద 80% వరకు, కోడి కాకి మీద 70% వరకు, పింగళ మీద 60% వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి. ఎర్రడాగ విజయం 80%, కాకి మీద 80% వరకు, కోడి కాకి మీద 70% వరకు, పింగళ మీద 60% వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి. ముసుగు రంగు నెమిలి డాగ పందెంలో ఎర్ర నెముళ్లను వినియోగించుకోవడం వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి. ఎర్ర రసంగులు వచ్చేసి రకరకాలుగా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి. నెమిలి డాగ పందెంలో ఉపయోగపడతాయి మరియు కాకి నెమిలి పందెంలో ఉపయోగపడతాయి, కోడి నెమిలి పందెంలో కూడా ఉపయోగపడతాయి. రసంగులు అన్ని టయాల్లో కూడా అవి పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి, అంటే వాటిని పందెం వేసుకుంటానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎర్ర నెమిలి పందెంలో రసంగిని పెట్టేటప్పుడు ఎర్ర నెమిలి బరక అనేది రసంగి ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది. అది గమనించుకోవాల్సిన విషయం. ఆ ఎర్ర నెమిలి బరక అనేది లేకుండా రసంగిని పెట్టినట్లయితే మీరు అపజయం పాలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రెండో జాము ఉదయం 8:24 నుండి 10:48 వరకు రంగు కాకి పింగళ. ఈ జాము అనేది చాలా ప్రత్యేకమైనది. ఈ జాములో ఒకే ఒక రంగు చాలా విజయాలు సాధిస్తుంటది. దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. కాకి విజయం 99%, కోడి డాగ మీద 90% వరకు, ఎర్ర నెమిలి మీద 80% వరకు, డాగ మీద 60% వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి. కోడి కాకి విజయం 95%, కాకి డాగ మీద 90% వరకు, ఎర్ర నెమిలి మీద 80% వరకు, డాగ మీద 60% వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి. కోడి కాకి నెమిలి విజయం 90%, కోడి డాగ మీద 90% వరకు, ఎర్ర నెమిలి మీద 80% వరకు, డాగ మీద 60% వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి. పింగళ విజయం 90%, కోడి డాగ మీద 90% వరకు, ఎర్ర నెమిలి మీద 80% వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి. పింగళాన్ని వినియోగించుకుంటే నల్లబొట్లు ఉన్న పింగళాన్ని మాత్రమే ఈ పందెంలో వినియోగించుకోవాలి. అప్పుడే కాకి పింగళ పందెంలో నల్లబొట్లు పింగళాన్ని మాత్రమే వినియోగించుకోవాలి. ఎర్రబొట్లు ఉన్న పింగళాన్ని వినియోగించుకోకూడదు. ఈ రెండో జాములో ముసుగు రంగు వచ్చేసి కాకి పింగళాలు ఈ పచ్చకాకులు. ఈ ఫోటోలో పెట్టిన ఆధారంగానే ఎక్కడ కూడా కోడి చూపు లేకుండా నల్ల కాళ్ళు, నల్ల కళ్ళు, నల్ల ముక్కు, మెడలో నలుపు, రెక్కలు నలుపు, ఎక్కడ చూసినా నలుపు ఉండి పశ్చిమనేది ఈ పచ్చకాకి పశ్చిమనేది ఉంటే ఈ కోడి పుంజు ఈ జాములో విజయాలు ఎక్కువగా సాధిస్తుంటాయి. ఎదురు ఏ కోడి పడినా సరే అపజయం తప్పితే విజయం అనే దానికి పదమే ఉండదు. ఈ కోడి పుంజు ఎక్కువగా విజయాలు సాధిస్తుంటాయి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ రంగులే ఎక్కువగా విజయాలు సాధిస్తుంటాయి. ఈ రంగులకు ప్రత్యేకమైన పందెం శుక్రవారం రోజు కాకి పింగళ పందెం. మీకు చాలా వరకు పుస్తకాల్లో వాటిలో చాలా వరకు రాస్తూ ఉంటారు డాగా పింగళ పందెం అని. కాదు, కాకి పింగళ పందెంలో ఈ పచ్చకాకి కేవలం శుక్రవారం రోజు మాత్రమే ఈ పచ్చకాకి అనేది ఎక్కువగా విజయాలు సాధిస్తుంది. శుక్రవారం కృష్ణపక్షం మూడో జాము ఉదయం 10:48 నుండి మధ్యాహ్నం 1:12 వరకు రంగు కోడి నెమిలి విజయం 99%, కాకి డాగ మీద 90% వరకు, కాకి మీద 80% వరకు, డాగ మీద 75% వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి. కోడి నెమిలి తెల్ల నెమిళ్ళు కూడా కోడి నెమిలిగా వస్తాయి. విజయం 99%, కాకి డాగ మీద 90% వరకు, కాకి మీద 80% వరకు, డాగ మీద 75% వరకు
విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి. కోడి సీతువ అంటే పశ్చిమగల సీతువలు. పశ్చిమగల సీతువలు కోడిగా పోట్లాడడానికి వస్తుంటే కోడి నెమలి పందెంలో విజయాలు సాధించుంటాయి. కాకి డాగ మీద 90% వరకు, కాకి మీద 80% వరకు, డాగ మీద 75% వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి. ముసుగు రంగు కోడి నెమలి పందెంలో ఈ ఫోటోలో పెట్టినవి రెండు కూడా కోడి నెమలి. కోడి చూపు అనేది దేనికైతే ఎక్కువ పరిమాణంలో ఉంటుందో అది కోడి నెమలిగా పోట్లాడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్, ఈ పందెంలో కోడి రసంగులు కోడి నెమళ్ళ మీద కూడా విజయాలు సాధిస్తుంటాయి. ఎందుకు అని అన్నట్లయితే రసింగ్ అనేది నెమిలిగా పోట్లాడటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానికి మెడలో కోడి చూపు ఉండటం వల్ల కోడి నెమిలిగా కూడా పోట్లాడి కోడి నెమిలిని కూడా గెలిచే సత్తా కోడి రసంగులకు ఉంటాయి. అట్లా అని ఏ రసంగం పడితే ఆ రసంగం పెట్టేసి కోడి నెమిలిగా విజయం సాధిస్తుందంటే కుదరదు. 4వ జాము మధ్యాహ్నం 1:12 నుండి 3:36 వరకు రంగు డాగా పింగళ. ఎర్రా బ్రాసు విజయం 99%, కాకి నెమిలి మీద 90% వరకు, కాకి మీద 80% వరకు, కోడి నెమిలి మీద 60% వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి. డాగా పింగళాలో ఎక్కువగా విజయాలు సాధించేవి ఎర్రా బ్రాసులు. ఎర్రా బ్రాసుల తర్వాత పశ్చిమగల డాగలు. పశ్చిమగల డాగలు ఎలా ఉండాలంటే మెడలో ఎరుపు, నడుము మీద ఎరుపు, ఎక్కడ కూడా కోడి చూపు అనేది ఉండకూడదు. కోడి చూపు ఉన్న అతి తక్కువ పరిమాణంలో కోడి చూపు ఉన్నప్పుడు మాత్రమే ఆ పశ్చిమగల డాగా పింగళాలు వినియోగించుకోవాలి. 195% వరకు కోడి చూపు లేకుండానే చూసుకోవాలి. కోడి చూపు కాలా ఉన్నా సరే తక్కువ పరిమాణం ఉండాలి. పశ్చిమ అనేది ఎక్కువగా ఉండాల్సిన అవసరం అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది ఉంది. కాకి నెమిలి మీద 90% వరకు, కాకి మీద 80% వరకు, కోడి నెమిలి మీద 60% వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి. ఎర్రడాగ విజయం 99%, కాకి నెమిలి మీద 90% వరకు, కాకి మీద 80% వరకు, కోడి నెమిలి మీద 60% వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి. పింగళ విజయం 90%, కాకి నెమిలి మీద 90% వరకు, కాకి మీద 80% వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి. ముసుగు రంగు డాగా పింగళాలో ఎర్ర బ్రాసును మరియు పశ్చిమ కలిగిన డాగలను వినియోగించుకోవచ్చు. 5వ జాము సాయంత్రం 3:36 నుండి సాయంత్రం 6 వరకు రంగు కోడికాకి. కోడికాకి పందెంలో ఎక్కువగా విజయాలు సాధించేవి కోడి పచ్చకాకి. కోడి పచ్చకాకి విజయం 99%, ఎర్ర నెమిలి మీద 90% వరకు, కాకి డాగ మీద 80% వరకు, కోడి డాగ మీద 60% వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి. కోడికాకి విజయం 90%, ఎర్ర నెమిలి మీద 95% వరకు, కాకి డాగ మీద 80% వరకు, కోడి డాగ మీద 60% వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి. కాకి విజయం 80%, ఎర్ర నెమిలి మీద 80% వరకు, డాగ మీద 60% వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి. ముసుగు రంగు కోడికాకి పందెంలో ఎక్కువగా కోడి పచ్చకాకులు విజయాలు సాధిస్తూ ఉంటామనేది మనం సర్వసాధారణంగా చూడటం అనేది జరుగుతుంది. ఈరోజు ఈ కోడిపుంజు యొక్క జీర్ణశక్తి కొరత ఉంటుంది నెమలి. మళ్ళీ చెబుతున్నాను, మన కొత్త ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. క్లిక్ చేసి ఆ ఛానల్ను కూడా గ్రోత్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.